బజ్జీ మిరపకాయలతోటి వేడి వేడిగా డీప్ ఫ్రైలు చేసి బజ్జీలే కాకుండా ఈ విధంగా ఒకసారి పొడి వేసి కూర చేస్తే కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక 10 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పావు స్పూను వాము, పావు స్పూను ఉప్పు, అలాగే 3 స్పూన్ల వేయించిన శనగపప్పు, 1 స్పూను కారము, పావు టీ స్పూను పసుపు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పొడిని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పెట్టుకోండి. ఈ కూర మీరెప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఒకసారి ట్రై చేయండి. చాలా రుచితో బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ విధంగా మిరపకాయలన్నీ పెట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఉప్పు చల్లండి. ఒక పావు టీ స్పూను ఉప్పు చల్లుకొని కదపకుండా మూత పెట్టుకొని కాసేపు మగ్గిస్తే ఈవెన్గా వేగుతాయి మిరపకాయలన్నీ. చూడండి 2, 3 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత ఓపెన్ చేసి మిరపకాయలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి రెండో వైపుకు తిప్పుకోండి. పచ్చిమిర్చి రెండు వైపులా చక్కగా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగితేనే ఈ కూర టేస్ట్ బాగుంటుంది. రెండో వైపుకు కూడా తిప్పుకొని మళ్ళీ కాసేపు 2, 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించు. 2, 3 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి అన్ని వైపులా ఈవెన్గా ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట పచ్చిమిరపకాయలన్నీ. ఈ బజ్జీ మిరపకాయలు అస్సలు కారం ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈసారి ఖచ్చితంగా ఈ కూర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. ఈ విధంగా మిరపకాయలన్నీ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ను 2, 3 స్పూన్లు ఇలా చల్లుకొని మొత్తం కదపకుండా మూత పెట్టుకొని 2 నిమిషాలు ఇలా మగ్గించండి. అలా మూత పెట్టి మగ్గించడం వలన పచ్చిమిరపకాయలకు ఈ పొడి బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. మీరు పొడి వేసి వెంటనే తిప్పేశారంటే అది మాడిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకుంటేనే బాగుంటుంది కూర. మళ్ళీ ఇంకొకసారి మిగతా పొడిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకొని మొత్తం ఒకసారి 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈ బజ్జీ మిర్చి పొడి కూర టేస్టీగా రుచిగా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.